ఓటంటే తెల్ల కాగితం గాదురాం, ఓటంటే కంప్యూటరు బటను గాదురం. ఓటంటే తెల్ల కాగితం గాదురాం, ఓటంటే కంప్యూటరు బటను గాదురా. ఓటంటే 100 రూపాయల నోటు గాదురాం, ఓటంటే చీపు లిక్కరు మందు గాదురాం. ఓటంటే 100 రూపాయల నోటు గాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు గాదురా. నీ ఓటే రాజ్యమేళ సీట ఇందిరా, దాన్ని నమ్ముకుంటే నీ బతుకే ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితం గాదురా, ఓటంటే కంప్యూటర్ బటను గాదురా. ఓటంటే 100 రూపాయల నోటు గాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు గాదురా. వెనకటి కాలంలో ఓటు రాజులకే ఉండెనంట, ప్రజలంతా వాళ్ళ కింద పందీలై బతికిరంట. ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట, ప్రజలంతా వాళ్ళ కింద బందీలై బతికిరంట. ఆ చీకటి యుగంలోనే అంబేద్కర్ పుట్టెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిసెనంట. ఆకలి అవమానాలను అధిగమించి నిలిచెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలిచెనంట. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసెను. ఓటంటే తెల్ల కాగితం గాదురా, ఓటంటే కంప్యూటర్ బటను గాదురా. ఓటంటే 100 రూపాయల నోటు గాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు గాదురా. నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరాం, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరాం. నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరా, నీ ఓటే ఎంపీ ప్రధానమంత్రి ఆయరా. నీ ఓటే చట్టాలు శాసనాలు చేసరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపెరా. నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపెరా, నీ ఓటే భారత ప్రభుత్వాన్ని నడిపెరా. గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటరా, బంగాల్లో రాని ఓటుకు తేడా లేదురా. ఓటంటే తెల్ల కాగితం గాదురా, ఓటంటే కంప్యూటర్ బటను గాదురా. ఓటంటే 100 రూపాయల నోటు గాదురా, ఓటంటే చీపు లిక్కరు మందు గాదురా. చాలా అద్భుతమైన సందేశాలు అన్న. ఒక్కొక్క పాటలో ఒక్కో చరిత్ర, ఒక్కో మెసేజ్. అంటే ఒక పాట రాయడానికి ఎట్లా మీరు ఏ ప్రికాషన్స్ తీసుకుంటారు, ఎట్లా ఎన్ని రోజులు రాయగలుగుతారు, అట్లా అనుకొని రాస్తారా ఈ మెసేజ్ ఎట్లా ఏందని ఒక్కసారి ఆ సీక్రెట్ చాలామంది రాయాలనుకుంటారు కానీ మీ లెక్క అద్భుతంగా వర్ణించలేకపోతుంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకు సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలామంది పిల్లలు ఆ సెల్ ఫోన్ పట్టుకొని అందులో వచ్చేటువంటి అసభ్యకరమైన వీడియోలు చూసుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటారు. జుట్లు పెంచుకొని, ఈ చెవులు గుట్టించుకొని, ముక్కులు గుట్టించుకొని, ఈగలతో ఒకళ్ళ ప్యాంట్లు వేసుకొని గల్లీలలో టైంపాస్ చేసుకుంటూ నొక్కుతూ ఉంటారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎవడో వీడియో చేసి పెడితే నువ్వు లైకులు కొట్టుకుంటూ కూర్చోవడం కాదురా, నీకు లైకులు కొట్టేటోని తయారు చేసుకో. జీవితము నీకు లైకులు కొట్టేటోని తయారు చేసుకో. నీ బొమ్మను చూసి కూడా ఇంకో లైక్ కొట్టేటోడు కావాలి కదా. నువ్వు వాంది చూసుకుంటూ టైంపాస్ చేస్తే నీ జీవితం ఏమైంది అని చెప్పడమే నా సందేశం.